కుంభరాశి వారు జూన్ 6, 7, 8, 9, 10వ తేదీల్లో మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ యొక్క దరిద్రం ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అదృష్ట ద్వారాలనేవి తెరుచుకుంటాయన్నమాట. ఎందుకంటే కుంభరాశి వారు వచ్చేటప్పటికి గత కొంతకాలంగా ఏలినాటి శనితోటి చాలా నరకం అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఏ పని చేద్దామన్నా కూడా ఆ పనిలో విపరీతమైనటువంటి అడ్డంకులు, అలాగే నలుగురిలో అవమానాలు, బాధలు, నిందలు పడటము, వీటన్నిటితో పాటుగా మానసికంగా చాలా నలిగిపోయారు, చాలా కుంగిపోయారు. దీనివల్ల వీరికి చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చి మానసికంగా నలిగిపోతున్నారనమాట. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటంటే ఆరోగ్యము. అది ఎప్పుడు తెలిసిద్ది? అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యం తెలిసిద్ది. మనిషి దగ్గర డబ్బు లేనప్పుడు ఎలాగైతే డబ్బు విలువ తెలుస్తుందో అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం విలువ ఏంటనేది తెలిసిద్ది అనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారికి మీకున్నటువంటి ఈ అన్ని రకాలైనటువంటి జాతక దోషాలు, అలాగే ఈ అనారోగ్య సమస్యలు, ఈ అష్టదరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే మాత్రం మీరు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇందులో చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క జీవితాన్ని తల్లకిందులు చేసినటువంటి జీవితాన్ని, పడిపోయినటువంటి జీవితాన్ని, మీ యొక్క పతనాన్ని చూసి ఎవరెవరైతే పండగలు చేసుకుంటున్నారో ఆ శత్రువులే ఏడ్చేలాగా ఈ యొక్క పరిహారాలు, ఈ యొక్క మీరు చేసేటటువంటి పనులు కానివ్వండి, ఈ యొక్క మాటలనేవి మీ యొక్క జీవితాల్లోకి కొత్త వెలుగులను తీసుకువస్తాయి. కాబట్టి కుంభరాశి వారు దయచేసి వీడియోని మిస్ చేసుకోవద్దు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ వీడియో రూపంలో మీ యొక్క కష్టాలన్నింటినీ తీసేయటానికి ఆయనే మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించి మనస్ఫూర్తిగా వీడియోని విని, అలాగే మీలాంటి నలుగురు కష్టాల్లో ఉన్నటువంటి కుంభరాశి మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ కుంభరాశి వారు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వీడియో అనేది హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఈ జూన్ 6, 7, 8, 9, 10వ తేదీల్లో ఈ పరిహారంతో పాటుగా మీరు ఈ చిన్న పనులు కూడా చేయండి. మీకు అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ కుంభరాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారిని మనం జాతక పరంగా చూసినట్లయితే వీళ్ళు చాలా అదృష్టవంతులండి. కానీ వీరికి ఉన్నటువంటి అదృష్టానికి అడ్డంకులుగా గ్రహాలు తగులుతున్నాయి అనుకునే కన్నా కూడా వీళ్ళ చుట్టూతా ఉన్నటువంటి మనుషులే వీళ్ళ యొక్క పతనానికి కారణమవుతున్నారు అన్న సంగతి వీరికి ఏమాత్రం కూడా అర్థం కాని విషయం అన్నమాట. వీరు ఎవరినైతే మన వాళ్ళేలే అని చెప్పేసేసి గట్టిగా నమ్ముతూ ఉంటున్నారో అలాంటి వారి వల్లే వీరికి కష్టాలు, సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉంటున్నాయి అన్నమాట. ఎక్కడైనా సరే నమ్మిన చోటే దెబ్బ పడిద్ది. ఈ రోజుల్లో మోసం చేసిన వాళ్ళని తప్పు అంటల్లా, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళదే తప్పు అంటున్నారు. ఈ రోజుల్లో ప్రేమించట్లేదు, మాకు మీరు అవసరం లేదు అనే వాళ్ళ తప్పంటల్లా, మితిమించి ఎవరైతే ప్రేమిస్తున్నారో, మితిమించి ఎవరైతే మంచితనంగా ఉంటున్నారో, మితిమించి మనుషుల మీద ఎవరైతే జాలి చూపిస్తున్నారో ఇలాంటి వారిదే తప్పు. అందులో ఈ లక్షణాలు మొత్తం కూడా ఈ కుంభరాశి వారిలో ఉన్నాయి అన్నమాట. ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిండు కొండ లాంటి మనస్తత్వం. ఏదైనా సరే మన అని చెప్పేసి ఒక్కసారి కనుక అనుకుంటే ఇక వాళ్ళ అవతల వ్యక్తుల కోసం ప్రాణాలు ఇచ్చేయటానికి సిద్ధపడతారు. మితిమించిన ప్రేమ, వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారేమో, వాళ్ళకి ఏడన్నా నష్టం కలిగిద్దేమోనని మితిమించిన కోపము, ఇట్లా ప్రతీది కూడా వీళ్ళ దగ్గర ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా, అంటే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఎదుటి వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టే వీరిని చులకనగా చూస్తూ ఉంటారు అవతల వాళ్ళు. అందులో వీళ్ళు ఎవరైతే మన అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కూడా వీళ్ళకి ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంటే ఈ కుంభరాశి వారిని వివాహం చేసుకున్నటువంటి అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, నా భర్తే అని చెప్పేసి
చెప్పేసి కుంభరాశి వారేంటంటే స్త్రీలను గమనించినట్లయితే మితిమించిన ప్రేమను చూపిస్తా ఉంటారనమాట. ఇక నా భర్త, నా సొంతము నిజమే కాదని అంటల్లా. కానీ మీరు చూపించే ప్రేమ వల్లేంటంటే వాళ్ళ దగ్గర మీరు చులకనైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయనమాట. అంటే ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? నువ్వు టయానికి ఇంటికి రావట్లేదేంటి? నువ్వు అలా చేస్తున్నావేంటి? నువ్వు ఇలా చేస్తున్నావేంటి? నువ్వు ఈ మధ్య స్నేహితులు ఎక్కువైపోయారు. నువ్వు స్నేహితులతో అంటే వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనుల్లో కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు. నువ్వు కరెక్ట్‌గా ఉండట్లేదు అని చెప్పేసి ప్రతీదీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది వారి యొక్క భాగస్వామి మీద పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు అంటే ఏదైనా సరే ఇంత మితిమించినటువంటి జాగ్రత్త చెప్పేటప్పుడు చేస్తున్నప్పుడు ఏందంటే వాళ్ళకదొక ఒక అంటే అసలు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఛీ! అసలు ఇలాంటి భార్య అనేవాళ్ళు మాకు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళేందంటే మీ మీద ప్రేమకు బదులుగా ద్వేషాన్ని పెంచుకుంటా ఉంటున్నారనమాట. అలాగే ఈ మగవాళ్ళైనా సరే అంటే ఇక నా భార్య కాబట్టి నా భార్యకి కష్టం అంటే ఏందో తెలియకూడదు అని చెప్పేసేసి అడిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇవ్వటము. అంటే అసలు అక్కడ కష్టం విలువ అనేది ఒక రూపాయి అనేది ఎంత కష్టపడి సంపాదిస్తే వస్తున్నాయా అన్నది తెలియకుండా వాళ్ళకు చూపించడం ఇట్లాంటివి చేసేసరికి మీ మధ్య గొడవలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు అన్న తర్వాత కష్ట సుఖాల్లో ఇద్దరు అంటే భాగాన్ని పంచుకోవాలి. జీవితాంతం ఇద్దరు కలిసి ప్రయాణించాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి ఇద్దరు ఒకరి కష్టాలు ఒకరి సుఖాలు అన్నీ పంచుకుంటేనే మంచి చెడులు ఏంటనేది అర్థమయ్యి కుటుంబాన్ని సవ్యంగా చూసుకోగలుగుతారు. అలా కాకుండా పూర్తిగా భారం మీ నెత్తి మీదే వేసేసుకొని అవతల మన భాగస్వామి పూర్తిగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అలా కూడా మీ మధ్య గొడవలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి గొడవలు మీకు రాకూడదు. మీరు ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. మీ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ఇక్కడ నేను ఈ మాటలు చెప్తున్నానండి. కాబట్టి ఇక్కడ మీరేంటంటే ఏదైనా సరే ప్రేమగా ఉండండి. కానీ అతి అనేది ఏ విషయంలో కూడా పనికిరాదు. అతి ప్రేమ ఇక నా భర్త, నా భార్య అనేసి లేదా నా పిల్లలు అనేసి, నా ఫ్యామిలీ, నా కుటుంబము ఇట్లా ఏంటంటే మరీ మీరు మితిమించి చెయ్యమాకండి. మితిమించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ విలువను మీరే తగ్గించుకున్న వాళ్ళవుతారు. మీ మీద కూడా మీరు కేర్ చూపించుకోండి. మీరు కూడా సమయానికి తిండి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంటేనే మన ఇళ్ళల్లో వాళ్ళైనా సరే మనకు విలువిస్తారు. అదే ఒక్కసారి అనారోగ్యం వచ్చిందంటే ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఆఖరికి మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు ఎంతవరకు అంతవరకే ఉంటారు. మితిమించి చేయాలి అనంటే మీ ప్రేమకు ఎలాగైతే హద్దులు లేవో ఎదుటి వాళ్ళకి హద్దులు ఉండవు అనుకుంటే తప్పు. వాళ్ళకు ఉండాల్సిన హద్దులు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. కాబట్టి అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీ బాధ మీరే అనుభవించాలి. మీ నొప్పి ఏంటనేది మీరే అనుభవించాలన్నమాట. కాబట్టి అది మీరు అర్థం చేసుకొని మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టుకొని సమయానికి తిండి, సమయానికి నిద్ర, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, మాట అనేది ఏదైతే ఉంటుందో వాటిని పూర్తిగా తగ్గించేసేసేయండి. మౌనంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. నేను మీకు చెప్తున్నానండి కుంభరాశి వారు, నిజంగా చెప్తున్నాను. మీరు కావాలంటే ఈ విషయాన్ని మీరు అనుభవించి మీరు కామెంట్ అనేది చేయండి. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందో లేదో. మీరు తక్కువగా మాట్లాడండి. కుంభరాశి వారు ఎంత తక్కువగా మాట్లాడితే మీ కుటుంబంలో మీ యొక్క విలువ అనేది అంత రెట్టింపు అయ్యిద్దనమాట. మీరు చాలా తగ్గించి మాట్లాడండి. మాట్లాడే మాటలు ఇంట్లో భార్యాభర్తలతోనైనా సరే, పిల్లలతోనైనా సరే, ఏ విషయమైనా సరే 1 లేదా 2 సార్లు అంతకు మించి చెప్పొద్దు. అలా ఉండండి మీరు. ఖచ్చితంగా మీకు ఎదుటి వాళ్ళు ఎవ్వరైనా సరే మీ మాట వింటారు. అలా కాకుండా మీరు ఒకటే మాటని 10 సార్లు, 100 సార్లు చెప్పారంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయరు. మీ మాటలను పెడచెవిన పెట్టేస్తారు. మీ మాటకు అసలు విలువే ఇవ్వరు అన్నమాట. కాబట్టి మీ విలువ, మీ గౌరవము మీ ఇంట్లో కానీ బయట కానీ పెరగాలి అంటే మీరు చాలా వరకు కూడా తగ్గించి మాట్లాడండి. మాటలు చాలా వరకు కట్ చేసేసేయండి. అవసరమైతే తప్ప నోరు విప్పొద్దు. అంటే మీ మాట కోసం మీరు ఎప్పుడు నోరు తెరుస్తారని చెప్పేసి అవతల వాళ్ళు ఎదురు చూసేలాగా అలా మాట్లాడండి. అలా ఉండండి. అప్పుడే మీ యొక్క మాటకు అనేది గౌరవం అనేది పెరిగిద్ది. మీ యొక్క మాటకి అవతల వాళ్ళు చేయటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి గబగబా మాట్లాడకుండా తగ్గించి మాట్లాడండి. ఇది మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిన పనుల్లో ఇది మొట్టమొదటి పని. ఇక రెండవ పని వచ్చేటప్పటికి మీకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎందుకు ఉంటుంది అంటే మితిమించినటువంటి ప్రేమ వల్ల. కాబట్టి నేను ఇందాక ముందుగానే మీకు చెప్పింది అదే. అతి అనేది ఏ విషయంలో వద్దు. మనము కూరల్లో ఉప్పు, కారాలు లేదా టీలో, కాఫీలో పంచదార ఇవైనా సరే లిమిట్‌గా వేసుకుంటేనే మనం వాటిని తినగలుగుతాము, తాగగలుగుతాము.
అంతేకానీ తీపి మంచిదే, తీపి బావుంటుంది కదా అని చెప్పేసి మితిమించి వేయాల్సిన చక్కెర కన్నా కూడా ఎక్కువ పంచదార వేస్తే తాగగలుగుతామా ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే ప్రేమ అయినా సరే మీరు మితిమించి చూపిస్తే అది అవతల వాళ్ళకి చాలా రకాల అనర్థాలకు దారి తీసిద్దనమాట. అలాగే ఆ ప్రేమ వల్లే మీకీ కోపం అనేది వస్తదనమాట. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఏందంటే అది చివరికి అంటే వాళ్ళకది విసుగ్గా అనిపించేసి అది మీ మీదకి రివర్స్ అయ్యేలాగా మీ మధ్య గొడవలు జరగటానికి అది మీరు తట్టుకోలేక నేను మీ మంచి కోసమే కదా చెప్తున్నాను, మీకోసమే కదా తపన పడుతున్నాను అది ఇది అని చెప్పేసేసి అలా మీకేంటంటే అది కాస్త కోపంగా మారిద్దనమాట. ఈ కోపం వల్ల కూడా చాలా నష్టాలనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన కోపాన్ని మనమే తగ్గించుకోవాలి. అంత మితిమించి మనం ప్రేమను చూపించకపోతే ఇంత కోప్పడాలి, ఇంత బాధపడే పని అనేది ఉండదనమాట. కాబట్టి అంటే ఇక్కడ కోపము తగ్గించుకోవటానికి ప్రత్యేకంగా చిట్కాలు, టిప్స్ అంటే ఏమీ ఉండవు. ఇది జాగ్రత్తగా వినండి. నిప్పు అనేది చల్లారాలంటే నీళ్లు పొయ్యాలి. అప్పుడే నిప్పు చల్లారిద్ది. లేదంటే ఆ నిప్పులో ఇంకా మండే నిప్పులో ఇంకా మనం ఆర్జ్యం పోసి, లేకపోతే ఇంకాస్తంత నూనె పోసి ఇలాంటివి చేస్తుంటే నిప్పు ఇంకా వెలుగుతా ఉంటది. అలాంటప్పుడు ఏం చేయాలి? నీటిని పొయ్యాలి. అప్పుడే అది చల్లారిపోయిద్ది. ఆ నిప్పు అనేది, ఆ మంటలు చల్లారిపోతాయి. అలాగే ఈ కోపం అనేది కూడా మనకు మంటలతో సమానము. ఆ కోపంలో ఉన్నప్పుడు మీరేంటంటే అసలు మీరు అంటే ఏం చేస్తున్నారు? మీ యొక్క కంట్రోల్‌ను పూర్తిగా తప్పిపోతారనమాట. అలాంటప్పుడు మీ కుటుంబంలో చాలా రకాలుగా మీరు అంటే మీ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం అనేది నెగెటివ్‌గా వాళ్ళకి ఏర్పడిందంటే అది జీవితంలో పోదు. కాబట్టి మీ కోపాన్ని మీరే తగ్గించుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ముక్కు మీదే కోపం ఉంటది. మీ యొక్క కోపం వల్ల మీరు చాలా రకాలుగా నష్టాలనేవి ఫేస్ చేస్తారు. కాబట్టి మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి అనంటే ఒకటే మార్గం. అక్కడ మనం నిప్పును చల్లార్చాలంటే నీరు కావాలి. అలాగే మీ యొక్క కోపాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే మీకు ఓర్పు, ప్రశాంతత అనేది కావాలి. అక్కడ ప్రత్యేకంగా ఎవరో వచ్చి మీ కోపాన్ని చల్లార్చరు. మీరే ఎందుకు నేనిలా కోప్పడుతున్నాను? ఈ విషయానికి నేనింత కోప్పడాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకొని మీరు అక్కడికక్కడ ఎందుకు నేనింత రియాక్ట్ అవుతున్నాను? ఎందుకు దీనివల్ల నాకు నష్టమే కదా! అంటే తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పేసి మనకు మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కాబట్టి మీ కోపం వల్ల మీకు చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అలాగే మీకింట్లో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి మీరు కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యుల్లోనే చాలా రకాలుగా ఒక అంటే మీకు ఒక మధ్య వయసు వచ్చేదాకా అంటే ఒక 50 సంవత్సరాలు అట్లా వచ్చేదాకా మీకేందంటే చాలా రకాలుగా కుటుంబం తరపు నుంచి కూడా సమస్యలనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం, పిల్లలు చెప్పిన మాటలు వినకపోవటం కావచ్చు. అలాగే నానా రకాల గందరగోళాలు మీకు కాస్త ఒక 50 సంవత్సరాలు వచ్చేదాకా మాత్రం కుటుంబం తరపు నుంచి మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిద్ది. మీకు తర్వాత నుంచి మీ లైఫ్ అనేది చాలా వరకు బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు కొన్నాళ్ళు మాత్రం మీరు అన్ని రకాలుగా అంటే ఒక డబ్బు పరంగానే కాదు, మీ యొక్క ఆలోచన పరంగా కూడా మీ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ భర్త కావచ్చు, లేదా మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, అంత ఈజీగా మీ దారిలోకి రారు. వాళ్ళని దారిలోకి పెట్టుకోవటానికి కొంచెం టైం అనేది పట్టిద్దనమాట. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న పనులనేవి మీరు పాటించండి. ఇక పరిహారాల విషయానికొచ్చేటప్పటికి ఇక్కడ నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి. మీకు సోమవారం రోజున ఇప్పుడు ఈ సోమవారం అనే కాదండి. ఎప్పుడు సోమవారం అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. కనీసం 4 సోమవారాలైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేయండి. అదేంటంటే సోమవారం ఏంటంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. సోమవారం రోజున చక్కగా మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా మీరు స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తలస్నానం చేసేసి మంచిగా ఒక పసుపు రంగు వస్త్రాలు కానీ, తెలుపు రంగు కలిసినటువంటి వస్త్రాలు కానీ అలాంటివి వేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివలింగానికి చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కలిపినటువంటి నీటితో కానీ ఇట్లా మీరు అభిషేకం అనేది చేయండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఎంతగానో మురిసిపోతాడు. ఇంకా ఈ పరిహారం కూడా చేయండి మీరు రహస్యంగా. మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటారు కదా, ఆ కలబంద మొక్క దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్తో నీటిని తీసుకోండి, లేదా మామూలు గ్లాస్ అయినా పర్వాలా. చక్కగా అంటే ఎవ్వరూ తాగని నీటిని మంచిగా ఫ్రెష్గా ఉన్నటువంటి
వాటర్ని ఒక గ్లాసు నిండా పట్టుకోండి. అలా పట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర వచ్చేటప్పటికి ఆ నీళ్ళల్లో కలిపేసేసేయండి. జీలకర్ర అంటే మన వంటింట్లో మనం తాలింపు దినుసుల్లో వేస్తాం కదండి జీలకర్ర మనకి వంటల్లో ఎంత మంచి కమ్మటి సువాసనని ఇస్తుందో, మనకు పచ్చళ్ళలో ప్రతి దాంట్లో కూడా జీలకర్ర వేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది వంటల్లో, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. అలాగే ఈ జీలకర్ర జాతక దోషాలను కూడా తొలగిస్తుందనమాట. అలా ఆ గ్లాసు నీళ్ళల్లో మీరేం చేస్తారంటే ఒక్క స్పూన్ వచ్చేటప్పటికి ఈ జీలకర్ర అందులో కలిపేసేసేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఉదయం అయితే 10 గంటల లోపు, సాయంత్రం అయితే 4 గంటల దగ్గర నుంచి 6 గంటల లోపు ఈ టయాల్లో మీరు ఈ పరిహారం అనేది చేయండి. అలా జీలకర్ర కలిపినటువంటి నీటిని మీరేం చేస్తారంటే మీ ఇంట్లో కలబంద మొక్క దగ్గరికి వెళ్ళేసేసి ముందు నమస్కారం చేసుకోండి. అంటే మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, జాతక దోషాలు, ఈ శని దోషాలు, ఈ మృత్యు దోషాలు కావచ్చు, వాహన గండాలు కావచ్చు, లేకపోతే వివాహాలు సరిగ్గా సకాలంలో కాకపోవటము, ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి, లేకపోతే మాకేమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నాం, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కలుసుబాటు కోసము, ఇట్లా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అంతా చెప్పుకొని ఆ జీలకర్ర కలిపినటువంటి నీటిని చక్కగా పట్టుకొని గ్లాసును పట్టుకొని ఆ సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ గ్లాసును తిప్పేసేసుకొని మీరు ఆ నీటిని ఏంటంటే కలబంద మొక్క మొదట్లో పోసేసేయండి. అలా పోసేసి నమస్కారం చేసుకోండి. తర్వాత శుభ్రంగా గ్లాస్ కడిగేసేసి మీ కాళ్ళు కూడా కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా కనీసం 4 సోమవారాలు చేయండి. చక్కగా శుద్ధిగా ఉండి, అంటే ఈ సోమవారాలు నాన్ వెజ్ తినకూడదు. జాగ్రత్తగా మీరు పరిహారం అంటే శుభ్రంగా ఉండి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇట్లాగ మీరు కలబంద మొక్కకు ఒక 4 సోమవారాలైనా సరే ఇలా జీలకర్ర నీటిని మీరు గనక పోసినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు, శని దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీరు కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట ఈ పరిహారం. మీ యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది. మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలను ఆ పరమేశ్వరుడే మీకు ప్రసాదిస్తాడనమాట. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం పనిచేస్తుంది. ఎందుకంటే కలబంద మొక్క అంటే మనకది ఒక కల్పవృక్షం లాంటిది. ఏ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ ఇంట్లో విపరీతంగా కలిసి వస్తుంది. మా ఇంట్లో కలబంద మొక్క లేదు అనుకుంటే కనీసం ఒక చిన్న మొక్కనైనా సరే పెంచుకునే ప్రయత్నం చేయండి. అది కుండీల్లోనైనా పెంచుకోవచ్చు. దానికి రోజు నీళ్లు పోయాల్సిన పని లేదు. మీరు 4 రోజులకు ఒకసారి నీళ్లు పోసినా సరిపోయిద్ది. ఎందుకంటే మనకది ఇసుకల్లో కూడా అట్లా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. కలబంద మొక్క ఇంట్లో పెంచుకోవటం వలన మీ ఇంటిలోకి ఉన్నటువంటి నెగిటివ్ పోయిద్ది, దుష్ట శక్తులు పారిపోతాయి. ముఖ్యంగా ఈ కలబంద మొక్క ఏంటంటే సంపాదనను, ధనాన్ని బాగా ఆకర్షిస్తుందన్నమాట. కలిసి వస్తుంది. కలబంద మొక్కలో మనకు 3 అమ్మలు కలిసి ఉంటారు. గౌరీదేవి, అలాగే సరస్వతీదేవి, పార్వతీదేవి, ఇట్లా 3 అమ్మలు కలిసి ఉంటారనమాట. ఇట్లా ఈ కలబంద మొక్కను మీరు పెంచుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు వస్తాయి. కలబంద మొక్క చుట్టూతో ఉండే ఆ ముళ్ళు ఏంటంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టిని తీసేస్తాయి. అలాగే మీ మీద ఉన్నటువంటి నరదిష్టిని తీసేస్తాయి. ఇట్లా అన్ని రకాలుగా మనం ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కలబంద మొక్కను మీరు ఇంట్లో పెంచుకొని మనం చెప్పినటువంటి ఈ పరిహారం కనుక మీరు 4 సోమవారాలు చేస్తే మీరు కోరుకున్నవి ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలా బాగా పనిచేస్తుందండి. నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎక్కడన్నా వాళ్ళని వీళ్ళని డబ్బులు కట్టి అడగాల్సిన పని అంతకన్నా లేదు. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకున్నటువంటి మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నిద్రలేమి సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. దైవానికి మనం నమ్మకంతో 2 చేతులెత్తి దండం పెడితే అది ఊరకనే పోదండి. ఆ దైవం మనకు ఖచ్చితంగా ఇంతకింత ఇస్తుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్మిన మనిషి చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు. కాబట్టి చక్కగా మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో దీపారాధన చేసుకోవటము, ఇట్లా శివలింగానికి అభిషేకం చేసుకోవటం, శివుడికి పూజ చేసుకోవటము, అలాగే ఈ పరిహారం చేసుకోవటం, ఇందాక మనం చెప్పినటువంటి ఆ నియమాలన్నింటినీ పాటించటము, ఇవన్నీ చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగా కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఇలా చేయండి. ఇది మీకు తిరుగులేని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాగే మీరు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు పుట్టింటి తరపున ఏదన్నా అంటే మీ తల్లి తరపున ఆస్తిపాస్తులు ఏదన్నా ఉన్నా కూడా ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చింది. అలాగే మీరు సోమవారం కూడా ఇంకా అంటే మీరేం చేస్తారంటే రుద్రాక్ష మాలతో ఓం సోమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
మీకున్నటువంటి ఎలాంటి కష్టమైనా తీరిపోతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మీకు తిరుగు అనేది ఉండదు. మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. అలాగే మీకు పుట్టింటి తరపున ఆస్తులు కూడా ఖచ్చితంగా మీకు కలిసొస్తాయి. అలాంటివి మీరు ఈ సోమవారాలు అలాంటప్పుడు మీరు మాట్లాడుకుంటే మీకు దానికి అవకాశాలు మీకు అలాంటివన్నీ కూడా అనుకూలంగా మారటము, మీకు దూరమైపోయినటువంటి ధనం దగ్గరకు రావటం ఇలాంటివి కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా సోమవారం పూట మీరేం చేస్తారంటే ఏదైనా తెల్లటి వస్తువులు కూడా కొనుక్కున్నా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే ఏదన్నా ముత్యాలు లాంటివి కానీ లేదా తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానివ్వండి లేదా ఏదైనా వెండి వస్తువులు కానివ్వండి ఇలాంటివి కొనుక్కున్నా కూడా మీకు సోమవారం బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మీరు డబ్బు పరంగా కూడా మీరు ఎప్పుడు ఊహించనంత ఆ సంపదను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అర్థమైంది కదండి కుంభరాశి వారు ఏం చేయాలి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కామెంట్ బాక్స్లో ఓం సోమేశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.